పొలిటికల్ సర్కిల్. పార్లమెంట్ ఎన్నికల వేళ కరీంనగర్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ప్రతి వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తించే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. విమర్శలు, ఆరోపణలు, నిరసన ఆందోళనలతో ప్రజలతో మమేకమయ్యేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. రైతులు, ఓటర్, దేవుళ్ల చుట్టి రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎండిన పంటలకు ఎకరాకు 20,000 చొప్పున పరిహారం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పొలం బాట పట్టగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరోజు రైతు దీక్ష చేశారు. అటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం రైతు దీక్ష చేయడమే కాకుండా కల్లాల బాట పట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఆ రెండు పార్టీల వైఖరిని ఎండగడుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దీక్షకు సిద్ధమైంది. ప్రధాన పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యే పనిలో నిమగ్నం కావడంతో పాటు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన తర్వాత మారిన కరీంనగర్ రాజకీయం ఏం చెబుతుంది? దీనిపై పూర్తి వివరాలను మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. నిన్న జమ్మికుంటలో జరిగినటువంటి మహాసభలో జనసభలో సీఎం రేవంత్ రెడ్డి గార్దిగుడ్డును సంబోధించి మోడీ గార్దిగుడ్డు తప్ప ఏం చేశాడని చెప్పేసి, రాష్ట్రానికి ఏమి ఇచ్చాడని చెప్పేసి వాదన పెట్టుకున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గుండు అరగుండు అనే విషయాన్ని కూడా సంభావించాడు. అయితే ఈ విషయంపై బండి సంజయ్ మాట్లాడుతూ గుండు అరగుండు అని మాట్లాడాల్సిన అవసరం లేదు, రాజకీయంగా ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవద్దు, రాజకీయంలో చూసుకోవాలని చెప్పేసి సంభావించాడు. అదేవిధంగా రాముడి ప్రస్తావన తరచూ తీసుకొస్తున్నారు. రాముడిని మేము అడ్డు పెట్టుకోలేదు, రాముడు అనే పదాన్ని మేము వాడుకోలేదు అని చెప్పేసి బండి సంజయ్ తీవ్రంగా తీసుకున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేవంత్ రైతులకు ఇచ్చిన రుణమాఫీ అటువంటి విషయాలలో వెనుకాడుగు చేశాడు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు, ఆ పింఛన్ కూడా ఇవ్వలేదు. రైతులను ఇటు ప్రజలను మోసం చేస్తూ రేవంత్ ముందుకెళ్ళి ఈ ఓట్లు దండుకున్నాడు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అతను ఓట్లు దండుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఏ వాదన దొరకక ఇప్పుడు గాడిదిగుడ్డు అనే వాదన తీసుకొచ్చి రాష్ట్రాన్ని మోడీ మోసం చేస్తున్నట్టు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాడు తప్ప మోడీపై ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎలాంటి నిర్ధారణలు లేనందువల్లనే మోడీపై ఏం మాట్లాడాలో తెలియకుండానే ఇలాంటి సంభాషణ మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. మోడీ చేసిన కార్యక్రమాలు కనిపిస్తలేవా? అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ నిధులను తీసుకొచ్చి కరీంనగర్ ఎంతగానో అభివృద్ధి చేశామని, అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దేశం కానీ రాష్ట్రం కానీ ఎంతో అభివృద్ధి చెందిందని, రాష్ట్రానికి ఎన్నో నిధులు కోట్ల నిధులు ఇచ్చారని చెప్పేసి బండి సంజయ్ తెలియజేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి సభలో గాడిదిగుడ్డును చూపిస్తూ మోడీ ప్రభుత్వము గాడిదిగుడ్డు ఇచ్చింది తెలంగాణకు అని చెప్పేసి సంభావిస్తున్నారు. అయితే ఈ వాదనను వారు తిప్పికొడుతూ అసలు మీరేమిచ్చారు రాష్ట్రానికి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు తెలుస్తున్నది. వ్యక్తిగతంగా మాట్లాడుతూ అటు బండి సంజయ్ని కానీ ఇటు అరవింద్ని కానీ గుండు అరగుండు అని వ్యక్తిగతంగా సంభావించడం ఒక సీఎం హోదాలో తగిన విషయం కాదని, అదేవిధంగా రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు, ఏం చేశారని చెప్పేసి చెప్పాలి కానీ ఇలా గాడిగుడ్డు పేరుతో అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. ఇటు చూసుకున్నట్టయితే బండి సంజయ్ మరో వాదన ముందరికి తీసుకొచ్చారు. ఇప్పుడు బీడీ కార్మికులకు కానీ లేదంటే మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ మీరేం చేశారు, మీరు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను నెరవేర్చలేకపోయారు, ప్రజలను మోసం చేస్తున్నారు, ఇప్పటికీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి జనసభల్లో జమ్మికుంటలో మనం మీ సభలకు రాలేరు, అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి బండి సంజయ్ తెలియజేశాడు. అయితే ప్రజలు మోడీకి మొగ్గు చూపుతున్నారని, అదేవిధంగా దేశం అభివృద్ధి చెందాలంటే మోడీకి ఓటేయాలని చెప్పేసి బండి